రోజు రోజుకు ఆహారం కలుషితమవుతుండటంతో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. రసాయన ఎరువులతో పండించిన ఉత్పత్తుల కంటే నేచురల్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారమే మేలన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. అలాంటి ఆరోగ్యాభిలాషుల కోసమే వరంగల్లో సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు పండించిన రైతుల ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంది. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో గ్రామ భారతి, ప్రకృతి జీవన్ వికాస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత నిర్వహించారు. ఈ అంగడిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్గానిక్ సంతకు రైతులు ఎన్నో రకాల ఉత్పత్తులను తీసుకొచ్చి ప్రదర్శనకు ఉంచారు. కాకర, టమాటా, వంకాయ్, షుగర్ రైస్, గానుగ నూనె, టీ తాగే కప్స్, తినేలా రూపొందించిన గ్లాసుల వంటి అనేక రకాలైన ఉత్పత్తులు ఈ సంతలో కనిపిస్తాయి. రసాయన ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే సేంద్రియ పద్ధతిలో రైతులు పండించిన ఆహార ఉత్పత్తులతో విత్తనాలు తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు. ఈ ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారు కాస్త ధర ఎక్కువైనా ఈ ఆర్గానిక్ ఉత్పత్తులను తినేందుకే ఇష్టపడుతున్నారని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజలందరికీ అవగాహన పెరిగిందని, అందుకే వారి కోరిక మేరకే ఆర్గానిక్ ఫుడ్స్ ఉత్పత్తి చేస్తున్నామని అంటున్నారు. నమస్కారం అండి, నా పేరు అనితా చిన్నాల, మాది ఆశాలపల్లి గ్రామము, సంగెం మండల్. అయితే నేను గత 10 సంవత్సరములుగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. సో ఎందుకంటే నేను ఐటీలో ఉండి, అంటే బ్యూటీలో ఉండి కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఏంటంటే నేను మాస్టర్స్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ కూడా చదువుకున్నాను దాన్ని నేర్చుకోవడానికి. సో ఏంటంటే ఈ రోజుల్లో ప్రతిదీ వాటరు, సాయిలు, ఇంకా మనకు ఎయిర్ అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. కాబట్టి దీనివలన అనేక రకమైన, అంటే తెలిసి తెలియక చేస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇదంతా చాలా ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇంపాక్ట్ పడ్డది. దానివలన అనేకమైన అన్నెసెసరీ, అంటే అనుకోని తొందరలో మైగ్రేను, క్యాన్సర్లు, ఇంకా చాలా కిడ్నీ బాధలు ఇలాంటివి ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇవన్నిటికీ కూడా మనం ఎంత ఈజీగా లైఫ్లో మనము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వలన మనకు దాని యొక్క విలువ ఎలా తెలుస్తుందంటే మన హెల్త్ వల్లనే, అంటే మంచి ఆహారంతో మంచి హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనేసి నా అభిప్రాయము. మేము అలాగే పాటిస్తున్నాను. ఇది ప్రజలకు కూడా మంచి ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినవన్నీ కూడా అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇట్లా చేస్తున్నాము. దీంట్లో మనకు నూనె దగ్గర నుండి తిను పదార్థాలు, అంటే పప్పు ధాన్యాలు, బియ్యము, రైస్, ఇంకా లడ్డూలు, బిస్కెట్స్ ఇట్లాంటివి కూడా చాలా మనం అన్ని రకాలుగా పిల్లలకు నుంచి పెద్దల వరకు. ఈ స్టాల్ 1 డే ఉంటుందండి. పబ్లిక్ గార్డెన్స్లో 1 డే ఉంటుంది. 3 months నుండి పెడుతున్నాము వరంగల్లో. సో చిన్న ఇంకా పబ్లిక్ ఎక్కువ రీచ్ అవుతున్నారు కాబట్టి ఇది ఎక్కువ జనానికి అందుబాటులో ఉంటుంది అనేసి ఇక్కడ పెట్టాము. ప్రస్తుతం నగరవాసులకు ఆర్గానిక్ ఉత్పత్తులు దూరమవుతున్నాయని ఈ ఆర్గానిక్ సంత నిర్వాహకులు తెలిపారు. అలాంటి వారికి సేంద్రియ ఉత్పత్తులను పరిచయం చేసేందుకే ఈ ఆర్గానిక్ సంతను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. గ్రామ భారతి గ్రామీణ ఉత్పత్తుల సంత ఇది 3వ సంత మనము హన్మకొండ వరంగల్లో చేసుకోవడం. ప్రతి మొదటి ఆదివారం, నెలలో మొదటి ఆదివారం పబ్లిక్ గార్డెన్స్లో ఈ సంత నిర్వహించడం జరుగుతుంది. ఈ సంతలో మనము ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల నుంచి, గ్రామీణ ఉత్పత్తుల నుంచి ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. దాదాపుగా ఆరోగ్యం, ఆహారం, మంచి వాతావరణం కలిగించే, పర్యావరణం కలిగించే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంది. మనం చూసుకుంటే మన చిరుధాన్యాలు, దేశీ విత్తనాలు, మంచి దేశీ ఆవు నెయ్యి, చేనేత వస్తువులు, మన జూట్ బ్యాగ్స్, బెల్లం, ఇలా తీసుకుంటూ పోతే ఇంట్లో పనికొచ్చే ప్రతి ఒక్క పప్పులు, ధాన్యాలు, ప్రతి ఒక్క వస్తువు, గానుగ నూనెలు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. హనుమకొండ వరంగల్ వాసులు చాలా అదృష్టవంతులు.
స్వచ్ఛందంగా ఒక సంస్థ మీ అందరి ఆరోగ్యం కోసం మీకోసం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. స్టాల్ వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా గ్రామభారతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మీరు తప్పకుండా ఈ వస్తువుల్ని కొని మీ ఇంట్లో వారి ఆరోగ్యాన్ని, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని, వరంగల్ హన్మకొండలో ఎలాంటి రోగాలు లేని ఒక ప్రదేశాన్ని నిర్మించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ ఆర్గానిక్ సంతలో సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులతో పాటు చేనేత దుస్తులు, జూట్ బ్యాగులు కూడా అందుబాటులో ఉంచారు. వీటిని కూడా చాలా మంది ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారని చేనేత వస్త్ర వ్యాపారులు తెలిపారు. మేము స్వచ్ఛమైనటువంటి చేనేత వృత్తులు మాత్రమే అమ్ముతున్నాం. అమ్మడానికి కారణం ఏమంటే ఇవి మేము ఆ సొంత తయారీ అన్నమాట. ఈ సొంత తయారీ వల్ల కనీసం 50 కుటుంబాలకు మేము ఉపాధి కల్పిస్తున్నాం. అదొకటి కాకుండా లాభదాయకం అనేది సెకండరీ. ఫస్ట్ ఇప్పుడు ప్రజలకు మేము ఆరోగ్యకరమైనటువంటి ప్యూర్ కాటన్ చీరలే ఉత్పత్తి చేస్తూ అందరికీ మేము అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెడుతున్నాము. ఆదాయం కోసం ఒక్కదానికే కోసం కాదు. నెంబర్ 1 వచ్చేసి 50 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి హెల్తీ పరంగా ఉంటారు. ఈ సమ్మర్లో, ఈ సమ్మర్కి అలవాటు పడిన తర్వాత 365 డేస్ ఇవి వాడి అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. అది ముఖ్య ఉద్దేశం. చిన్నం సుబ్బయ్య నా పేరు. మాకు హ్యాండ్లూమ్స్ మా సొంత తయారీ ఉన్నాయి. ఓకే.